సార్ 2 వర్షన్స్ మాత్రమే ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది. ఇది కాదు పబ్లిక్ వర్షన్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, పాలన ఎలా ఉంది అనేది ఒకసారి మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. 1 year రూల్ పైన మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? సార్, ఇప్పుడు ఒక ప్రభుత్వం అనేది కేవలం సంక్షేమ పథకాల మీద హామీలు ఇచ్చి మాత్రమే ప్రభుత్వం ఏర్పడింది, హామీలు ఇవ్వటం వల్లనే ప్రభుత్వం ఏర్పడింది. సో హామీలు లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని, సంక్షేమం లేకపోతే ఆ ప్రభుత్వాన్ని చేదరించుకుంటారు, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని మళ్ళా రానివ్వమని కక్ష కడతారు, లేకపోతే ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు అనే వెర్షన్కి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే, ఒకవేళ అదే గనుక కరెక్ట్ అయ్యి ఉంటే నేను 1 year పరిపాలన మీద నా రియాక్షన్ ఏందనేది నేను ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తాను. కాకపోతే బిఫోర్ దాట్ ఒక ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలకి ఏమి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనేది కూడా ప్రజలకు ఒకసారి వివరించాల్సినటువంటి బాధ్యత మనలాంటి కొద్దిగా గొప్ప సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తుల మీద ఉంటుంది. ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎక్కడ కూడా ఆగేది కాదు. ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వంలో నాకు తెలిసి సంక్షేమం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అనండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అనండి, రమారమి 2,90,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లకు పడేటువంటి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నో డౌట్ అబౌట్ ఇట్. వి మస్ట్ అప్రిషియేట్. ఎందుకంటే డిస్పైట్ కోవిడ్ సిచ్యువేషన్, 2 years కోవిడ్ లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తోటి సఫర్ అయ్యారు. ఫైనాన్షియల్ లాస్ ఉంది, రెసిషన్ వచ్చింది. సో డిస్పైట్ ఆఫ్ సఫరెన్స్ బై ది ఎంటైర్ వరల్డ్, ఎకనామికల్లీ, సోషల్లీ అండ్ పొలిటికల్లీ ఆల్సో. సో 3 years మాత్రమే ఆయన పరిపాలన మనం ప్రాపర్ గా చూడాలి. ఈ 3 years లో 3,00,000 కోట్లు రమారమి డీబీటీ ద్వారా ప్రజలకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది చాలా రిస్కీ ఫ్యాక్టర్. అది ఒక విధంగా యాక్సెప్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి అతను. యాజ్ ఫర్ యాజ్ అదర్ డెవలప్మెంట్ ఈస్ కన్సర్న్డ్ ఈజ్ జీరో. అంటే బడులకు పెట్టాము డబ్బులు, వాటికి పెట్టాము, వీటికి పెట్టామని కాదు. డెవలప్మెంట్ అంటే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలాంటివన్నీ చూసుకుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకుందాం అనే కాన్సెప్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది. సో ప్రజలకి సంక్షేమం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఓటేస్తారు అనే వాదన రూల్డ్ అవుట్. అట్లా ఇస్తే జగన్మోహన్ రెడ్డి 11 నుంచి 175కి రావాల్సిందే. కరెక్ట్. వై నాట్ 175 నిజం అయి ఉండాలి. ఎందుకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తుంటే ప్రజలు ఇవ్వకపోతే ప్రజలు వ్యతిరేకత వస్తాయి అనుకుంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మోర్ దాన్ 95% హామీలు అమలు చేశారు. నాకు తెలిసి ఒకటి మద్య నిషేధం తప్ప. ఈ పరిస్థితుల్లో ప్రజలకి కేవలం సంక్షేమం మాత్రమే ఉంటుంది అని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటారని నేనైతే అనుకోవటం. అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చాలా అప్రజాస్వామిక చర్యల్లో భాగంగా రాజధాని ధ్వంసం కానివచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, లేకపోతే 3 ప్రాంతాలని అభివృద్ధి చేయకుండా వాటిని కేవలం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ప్రభుత్వాన్ని నడపడం కావచ్చు, ఇవన్నీ కూడా కర్ణుడి సాగుకి 100 కారణాలలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతానికి చాలా కారణాలు. వీటన్నిటినీ చాలా టెక్నికల్ గా క్యాష్ చేసుకుంది కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వం టెక్నికల్ గా క్యాష్ చేసుకోవటం మాత్రమే కాకుండా, ప్రజల ఎమోషన్ ని క్యాచ్ చేయటమే కాకుండా, అయ్యో నన్ను అరెస్ట్ చేశారు, అయ్యో నన్ను 75 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేశారని చెప్పటమే కాకుండా, 3 ప్రాంతాలని నాశనం చేశాడని చెప్పటమే కాకుండా, ఆ రోజా లాంటి, అమర్నాథ్ లాంటి, లేకపోతే నానియో, లేకపోతే ఈ పనికిమాలిన మినిస్టర్లు అందరినీ, పావలాకి 10 రూపాయకి పనికిరాని అందరినీ తీసుకొచ్చి మినిస్టర్లు చేయటం కానివ్వండి, వాట్ నాట్. ఇక ప్రజలకి ఒక పరిపాలన పట్ల ఒక యావగింపు కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగడం, ప్రజలకి ఆల్టర్నేటివ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆల్టర్నేటివ్ వైపు చూశారు వాళ్ళు. ఆల్టర్నేటివ్ వైపు చూసిన పరిస్థితుల్లో టక్కుమని ఇదిగో మీకు సూపర్ 6 అమలు అనేటువంటి ఒక భూతాన్ని, అంటే మేము నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వాన్ని పరిపాలించడం, ఇంకా అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ నుంచి పరిపాలన చేయటమే కాకుండా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవ్వటమే కాకుండా, మేము జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మబలికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం కరెక్ట్ మూమెంట్ లో చేసింది.
సో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి హామీల కంటే డబుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజలని వీళ్ళు డబుల్ బెనిఫిట్ పొందుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంట్లో ఒక పాపకి చదువుకుంటే అమ్మఒడి ఇస్తుంటే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. నెలకు 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రిస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇలా కాకుండా ఇంకా 600 హామీలు ఒక బ్రౌచర్ ని ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా చీట్ చేయడానికి ఈ విధానాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని వీళ్ళు పాజిటివ్ గా మలుచుకొని దీన్ని రెండు సంక్షేమం అండ్ ప్రగతి రెండు పట్టాల వంటివి అని సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లటం తోటి ప్రజలు ఖచ్చితంగా బిలీవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ కట్ చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి 23 సీట్ల నుంచి 164 సీట్లకి ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం, ఎందుకంటే జనసేనకి 0 బీజేపీకి 0 ఉన్నాయి కాబట్టి 164 సీట్లు వి మస్ట్ కన్సిడర్ తెలుగుదేశం పార్టీ అనే కన్సిడర్ చేయాలి. సో ఈ 164 సీట్లతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఈ సూపర్ 6 అమలు చెయ్యాలా వద్దా? నేను అనుకోవటం సూపర్ 6 అమలు చేయటానికి నిజంగా చంద్రబాబు నాయుడు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ కానీ నిజంగా భారతీయ జనతా పార్టీ కానీ అనుకుంటే పెద్ద కష్టమేం కాదు అమలు పరచడం. ఎందుకు కష్టం కాదు అంటే కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో రెండింటి దగ్గర ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. కరెక్ట్. భారతీయ జనతా పార్టీకి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్టేక్ వచ్చింది. అవును. సో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని మేనిఫెస్టోని వాళ్ళు టచ్ అయిపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి చలవతోటి. నితీష్ కుమార్ అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చలవతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్సిస్ట్ చేసి కనుక ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు తెచ్చుకునే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. బట్ దే నెవర్ డూ సో.